హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి, నేను జ్యోతి కొనగంటి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే దేవుని కృపను బట్టి చాలా చాలా బాగున్నాము. మీరు కూడా హ్యాపీగా సంతోషంగా మంచిగా గార్డెనింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఉన్నారని తలుస్తున్నాము. ఈరోజు అయితే ఇదిగోండి ఎర్ర తోటకూర హార్వెస్ట్ చేసేసుకున్నామండి. రెడీ అయినంత వరకు మనం తీసేసుకున్నాం అనుకోండి, మిగతావి మనకి రెడీ అవుతాయి కదా, అవి తీసుకుందాం. ప్లేస్ వచ్చినట్లు ఉంటుంది. మిగతా వాటికి చిన్నగా ఉన్నాయి కూడా పెరుగుతాయి అన్నమాట. అందుకని వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే ఇలాగా కలర్ఫుల్గా ఉన్న వెజిటేబుల్స్లో మనకి హెల్త్కి చాలా మంచిదంటండి. చూడండి ఎంత బాగుందో. అసలు ఎలా ఉంటుందో అసలు ఇంతవరకు అయితే మనం రెడ్ తోటకూర ఇంతవరకు చూడలేదు, టేస్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం మన గార్డెన్లో తోటకూర, రెడ్ తోటకూర. చూద్దామండి ఎలా ఉంటుందో. నెక్స్ట్ వీడియో అప్డేట్స్ పెడతాను ఈసారికి చూసి. మిగతా సీడ్స్ కూడా మిగతా వాటిలో వేస్తాను ఈసారి. కొంచెమే చాలా ఎలా ఉంటుందో చూద్దాము అన్న ఉద్దేశంతో. అంతే కదండి, మన ఇంట్లో అది ఓకే తినొచ్చు అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంట్లో ఇష్టపడాలి కదా, అందుకని చూద్దాము ఈసారి చూసి పెడదామని చెప్పేసి అనుకున్నాను. నేనైతే కూడా ఇది చూసి బాగుంది, పర్వాలేదు, టేస్టీలో ఏ తేడా లేదు అనుకుంటే నేనైతే కూడా వేసేస్తానండి. తోటకూర నిన్ననే హార్వెస్ట్ చేయాల్సింది. నిన్న బాగా వర్షంగా ఉంది, ఇంకా వర్షంగా ఉంది కదా అని చెప్పేసి రాలేదు. ఈలోపు ఉంటాయండి, రెడీ అయిపోతే కనుక ఆకుకూరలు ఏంటి ఏదైనా సరే అండి, హార్వెస్ట్కి రెడీ అయితే వెంటనే మనం వాటిని హార్వెస్ట్ చేయాల్సిందే. లేదంటే కొంచెం వాటికి చీడలు అవి పట్టేస్తూ ఉంటాయి. అప్పటి వరకు బాగానే ఉంటాయి. లేదంటే అదొకటి చూసుకోవాలండి. ఆకుకూరలు పెంచే విషయంలో రెడీ అయింది అంటే చాలు, మనం హార్వెస్ట్ చేసేసుకుంటాం. ఇదిగోండి ఈరోజైతే రెడ్ తోటకూర హ్యాపీ. గ్రీన్ తోటకూర కట్ చేసుకుందామండి. అక్కడక్కడ ఉన్నాయి మొక్కలు మనకి, అవి కట్ చేసుకుందాము. ఇంకా అక్కడ తింటావా? ఏయ్ ఇదిగో బ్రూనో, తింటావా? మా బ్రూనోకి ఆరోగ్యం ఎక్కువ బాబు. దా పట్. చూడండి ఇక్కడ కూడా ఉంటుంది తోటకూర, కట్ చేసుకుందాం. చూడండి ఎంత లేతగా ఉందో. కానీ రెడ్ తోటకూర అంత లేతగా అనిపించలేదండి. ఏమంటారు, కాండము స్టెమ్ అది అంత స్మూత్గా అనిపించలేదు నాకు. ఇక్కడ కూడా వచ్చింది, కట్ చేసుకుందాం. బెండకాయలండి, బెండకాయలు ఉన్నాయి చూడండి. ఒక చెట్టుకి ఎన్ని కాయలు అయితే వచ్చిన్నాయి. మనం ఈరోజు కట్ చేసుకుందాం. ఇది ఇలా ఏంటంటే ఏమంటారు, 3G కటింగ్ మూలంగా చేయటం మూలంగా మనం ఒక్క చెట్టుకి చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో అలా మనం తీసుకోవచ్చండి. ఇంకా ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో అసలు. ఇదైతే ఎంత పొడవు వచ్చిందో చూడండి, అసలు చాలా బాగుంది. సింగిల్గా బాగా వచ్చింది. ఇంకా ఫ్లవరింగ్ మీద ఉన్న ఫ్లవరింగ్. ఇక్కడ కూడా 2 ఉన్నాయండి.
కట్ చేసుకుని చాలా లేతగా ఉన్నాయి, ఇవి ఇంకా బాగా చిన్నగా ఉన్నాయి. వాటితో పాటు అయిపోతుందండి, అంతే కోసేస్తున్నాం. ఇక్కడ ఒకటి ఉంది చిన్నది, కట్ చేసుకున్నాం. దోసకాయ అండి, దోసకాయలు ఇక్కడ ఈ పాతికి 2 ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొంచెం పెద్ద సైజు ఇది. పాదికి ఇంకొక కాయ ఉందండి, చిన్న కాయ, కట్ చేసుకున్నాం. ఇదిగోండి ఎంత బాగుందో, మంచి కలర్ వచ్చింది. దోసకాయల హార్వెస్ట్. మా బుద్ధి వంగ మొక్కకి బుద్ధి వంకాయ అయితే వచ్చిందండి, కట్ చేసుకుందాం. ఇదండి, అక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందండి వంగ. మొత్తానికి స్టార్ట్ అయినాయి వంకాయలు మన గార్డెన్లో. పాలకూర ఉందండి, ఈ 2 ట్రేల్లో పాలకూర అయితే పెట్టుకున్నాం కదా, ఇవి కట్ చేసుకుందాం. రెడీ అవుతుంది. కాస్త ఆకులు సైజు కూడా చక్కగా పెరిగినాయి. ఇది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఈ పెట్ట మనకి ఎక్కువగా వర్మీ కంపోస్ట్ వాడితే ఇలాగా కలుపు మొక్కలు అవి రాకుండా ఉంటాయండి. ఏంటి బ్రూనో? హాయ్ హాయ్ హాయ్, ఏంటి కలుపు మొక్కలు రాకుండా ఉండాలంటే వర్మీ కంపోస్ట్ వాడితే బాగానే ఉంటుంది. మనం కౌడంగా అది వాడటం వలన కొంచెం కలుపు ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం మెన్యూర్ ఇస్తాము అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇవి వచ్చేస్తాయి అన్నమాట కలుపు మొక్కలు. నిజానికి ఆ కలుపు మొక్కలే కానీ మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. అవి కూడా ఒక మెడిసినల్ ప్లాంట్స్ అవి. ఇవి పట్టు ఈ టబ్లో కూడా ఖాళీ చేసుకున్నాం అండి, కట్ చేసుకున్నాం. ఇలా ఆర్గానిక్గా మనం పండించుకుంటే అసలు ఆకుకూరలు ఎంత కెమికల్స్ అండి, అంత భయంకరంగా వాడుతున్నారో కదా. మనకు అలాంటివి లేకుండా హెల్తీగా ఉండాలంటే మనం కొంచెం కష్టపడితే ఆరోగ్యంగా చక్కగా హెల్తీగా ఆకుకూరలు ఏంటి, కూరగాయలు ఏంటి, ఫ్రూట్స్ ఏంటి అన్నీ పండించుకోవచ్చు. కాకపోతే నేను ఇంకా ఫ్రూట్స్ వరకు ఇంకా వెళ్ళలేదండి. వెజిటేబుల్స్ను లీఫీ వెజిటేబుల్సే నేను ప్రస్తుతానికి చూస్తున్నా. ఎందుకంటే కొంచెం స్పేస్ అది తక్కువ ఉంటుంది వల్ల వర్షం వస్తుందేమో హార్వెస్ట్కి అని ఇంకా ఏమీ తెచ్చుకోలేదు, ట్రే తేయలేదు, తీసుకురాకుండా వచ్చేసాం అన్నమాట. ఆల్రెడీ చినుకులు పడుతూ ఉన్నాయి, మనకి లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయండి. మళ్ళీ సడన్గా పెరిగిపోద్దేమో అని చెప్పేసి ఆగాము. ఎలా అయినా సరే ఈరోజు మళ్ళీ చేసుకుని వెళ్ళిపోదాం, మళ్ళీ రేపటికంటే ఇంకా లేట్ అయిపోద్ది కానీ ఇంకా కాయిచ్చేస్తున్నాం అన్నమాట. రెడీ అయిపోయింది కదండి.
రెడీ అయిన తర్వాత లేట్ అయితే మాత్రం పాడైపోతాయండి ఆకుకూరలు. హార్వెస్ట్ చేస్తాం అనుకో అవి ఇంకా మళ్ళీ ఫ్రెష్గా చక్కగా చిగుర్చుకొని మనకి హెల్దీగా మంచి ఆకుకూరలని అందిస్తాయి అన్నమాట. సారీ మొక్కను పీకేస్తాను చిన్నది. ఓకే, పొనగంటి కూర అండి, ఇది కూడా కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా ఉందండి పొనగంటి కూర, ఈ పీకేసుకున్నాం. ఎంతైనా ఎన్నిసార్లు ఇంకా దీన్ని నేను తీయటం, వేర్లు అన్నీ కూడా మళ్ళీ మిగతా వాటికి ఇబ్బంది అవుద్దని తీసేసాను. ఎప్పటికప్పుడు అయినా ఏదో ఒక చిన్న మొక్క ఉంటుంది, అలిమేసుకుంటూ వచ్చుద్ది. చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగుంది. దీనికల్లా వాటర్ ఉంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. ఫుల్ వాటర్ ఇస్తే, ఎరువు వాటరు ఉంటే చాలా హెల్దీగా పెరుగుద్ది అన్నమాట. ఓకే, ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అయితే పొనగంటి కూర, అయితే తోటకూర, పాలకూర, దోసకాయ, బెండకాయ, 2 వంకాయలు కొత్తగా వచ్చినాయి. ఓకే, ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు ఏమన్నా నాకు తెలియచేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.